మన వంతు కృషిగా మనందరం ఒకసారి లేచి నిలబడి వారి యొక్క ఆ సన్మానం యొక్క విశిష్టతను మన పంతులు గారు ఆశీర్వచనం ద్వారా తెలియజేస్తారు. కాబట్టి మన మిత్రులందరూ కూడా ఒకసారి మీ కరత్వాల ధ్వనులు చాలా గట్టిగా క్లాప్ చేయాలండి. వేదికని అలంకరించినటువంటి పూజ్యులకి పెద్దలకి నమస్కారం. ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం గణపతిం హవామహే కవిం కవీన ఉపమస్రవస్తమం. దేవో భవ, తండ్రిని ఆచార్య దేవో భవ అని చెప్పి మనకు చదువు చెప్పినటువంటి టీచర్ గారిని చెప్పడం జరిగింది. అటువంటి పార్వతీ పరమేశ్వరులందరినీ కూడా తల్లిదండ్రులతోటి సమానంగా గురువుని చెప్పడం జరిగింది. అటువంటి ఇక్కడ పెద్దలు పూజ్యులు అయినటువంటి చాలామంది విద్యావధులను చేసినటువంటి గురువులందరూ ఉన్నారు. ఆ గురువులందరికీ కూడా నా పాదాభివందనాలు. భవతి భవతి మే జగ్రే భాగం భాగం విదదా విదదా భాగం భాగం విదదా 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 అధ్యాయన్ విదదా విదదా అధ్యాయన్ విదదా విదదా అధ్యాయన్ విదదా విదదా అధ్యాయన్ ప్రజంద్రమాదరచంద్రమాదరచే. మంచి కార్యక్రమాలను ఎన్నో చేసుకుంటూ ఆ జీవితాన్ని సుఖప్రదంగా చేసుకోవాలని చెప్పేసి ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని, ఇలాంటి ఎంతో మంది శిష్యుల్ని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ బ్యాచ్ ఇంకో ముగ్గురు లేడీస్, ఇంకో ముగ్గురు జెంట్స్. ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కింద కొంచెం సరే ముందున్న వాళ్ళు ఎవరు చేసి, అలాగే ముందు కార్యక్రమంలో ఉన్న వాళ్ళు పక్కకొచ్చి వెనకాల రావాలి. శతమాన్ భవతి సదాయు పురుషశ్రేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి. సరే ఇక్కడ ఉన్న తయారు చేసినట్టు ఇచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి చిన్నది కానీ కొత్త వాళ్ళు రావాలి. దయచేసి మళ్ళీ మమ్మల్ని పిల్లలని ఎవరు అనవద్దు. అలాగే వెనకాల నుండి అప్పారో అందరూ కూడా ఓం నవ నవ భూతయాయమానానాం జ్యోతిషామే దిగ్భే భాగం దిగ్భ్యో వస్తదుహుత్రం 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 యస్తవతి దీర్ఘమాయుః సదమానం భవతి సదాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జరుగుతుంటాయి ఏమనుకోతున్నారు సార్. చిన్నప్పుడే భరించారు, పెద్దప్పుడే భరించలేదు. కానీ ఇప్పుడు శరీరమే నువ్వే భరించలేవు. నేను వచ్చి అడిగా ప్రత్యేకంగా వాడిని. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయని చెప్పాడు. అన్నీ ఉంటే టిఫిన్ చేస్తామనుకున్నారు సార్. సాల్వా కప్పండి. సుతమానం భవతి సదాయు పురుషశ్రేంద్రియ ఇష్టవేంద్రియే ప్రతిష్టతి. కళ్యాణ కళ్యాణ సదాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः
గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అను పలుకులు ఇలలోన నిలిపిన గురుదేవులకు వందనాలు మరి చందనాలు వందనాలు అభినందనాలు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. విజ్ఞాన తేజస్సులు వెలిగింపచేశారు, అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు. విజ్ఞాన తేజస్సులు వెలిగింపచేశారు, అజ్ఞాన తిమిరాన్ని అంతరింపచేశారు. ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే ముఖే ముఖే సరస్వతి అన్న పలుకు మీదే గురుముఖత విద్య కన్న మించినది లేదులే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు, సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు. నవభారత నిర్మాతల తీర్చిదిద్దు శిల్పులు, సమసమాజ స్థాపనకు ఉద్యమించు యోధులు. గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు. గురుతర బాధ్యతలను నిర్వహించు గురువులు, దురాచార దుర్బుద్ధిని సంస్కరించు సంస్కర్తలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. సమత మమత భావాలకు వారధులు మీరే, శాంతి దాంతి గుణాలకు గురువర్యులు మీరే. శ్రీనివాస్కి వీళ్ళందరికీ కృతజ్ఞతలు గట్టిగా చెప్పాలి. రామ సత్యనారాయణకి, మా పుట్టమూర్తి గారికి, మీ ఫ్యామిలీ చెప్పండి. నా పేరు సంగమాణిక్యం అండి. మాది ఈ పక్కనే సింహాద్రిపురం. ట్రైన్ ఉండేదైతే జగ్గంపేట. నేను ఆర్టీసీలో కండక్టర్గా చేస్తున్నాను. నెక్స్ట్ నా భార్య వెంకటరమాదేవి స్కూల్ అసిస్టెంట్గా చేస్తుంది, ఎర్రవరం యూపీ. మా పెద్దబ్బాయి కేవి అపురూప్, కే వెంకట అపురూప్. వెంకట ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మా నాన్నగారి పేరు వెంకటరావు కాబట్టి ఆ విధంగా వెంకటాపురూప్ అని పెట్టాల్సి వచ్చింది. ఈయన బీటెక్ 4th ఇయర్ టీసీఎస్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. మా రెండో అబ్బాయి జేఎన్టీయు హైదరాబాద్లో 2nd ఇయర్ బీటెక్ చేస్తున్నాడు. ఇది నా ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. క్యూట్ ఫ్యామిలీ అండి. కొక్కొండ రామశాస్త్రిరావు గారిని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే పక్కోళ్ళ స్థలం ఎక్కడైనా కానీ దొరుకుతుంటే దాన్ని ఎంకరేజ్ చేసేటటువంటి ఈ రోజుల్లో ఎంత సువిశాలమైనటువంటి ప్రాంగణాన్ని కేవలం తృణప్రాయంగా విద్యాలయానికి దానం చేయడం అనేటటువంటిది చాలా పెద్ద విషయం. ఆ విధంగా చేసినటువంటి ఆ మహానుభావుడు మనకు నిజంగా విద్యా దానమే కాకుండా విద్యా భిక్ష పెట్టాడని కూడా చెప్పడానికి ఏ విధంగానూ కూడా మనం వెనక
ఆడాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. అయితే ఈ వేదిక నుండి నేను ఉన్నాను కాబట్టి మన మిత్రులందరూ కూడా దీన్ని పాటించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఉంటారేమోనండి. దెంటకుర్తి గోవింద్, పుచ్చ ఆనందరావు, బోరా వెంకటేశ్వరరావు, మణుగుల వెంకటేశ్వరరావు వీరందరి ఆత్మకు శాంతి చేకూరాలని మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఒకసారి లేచి నిలబడండి. అధిక శ్రమ కోర్చి పాపం శ్రమ ఆర్థికంగా కూడా శ్రమ పడినటువంటి కార్యనిర్వాహకులకి అందరికీ కూడా నా అభినందనలు. ఇక మరి ఇప్పుడు మీ గురించి చెప్పాలంటే అప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పడానికి కుదరదు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే మీ పిల్లలకు మీరు ఎలా చదువుకున్నారో అదే విధంగా చదువుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లాడు స్కూల్కి వెళ్ళలేదంటే నాయన తప్పు, వాడిని సక్రమంగా తీర్చిదిద్ది పంపించకపోయినటువంటి తల్లి తప్పు. మరి ఎందుకనండి ఈ విధంగా ఎందుకు అనాల్సి వస్తుందంటే పిల్లాడు పుడుతూనే సెలవుతో బయటకు వస్తున్నాడు పుట్టుకి. ఈ స్థితికి మీరు చేరారో ఒకసారి గుర్తించుకుని మన పిల్లలు ఏ విధంగా ఉన్నారో అనేటువంటి ఒకసారి మీరు బేరీజు వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మరి అయితే ఏం జరుగుతుందంటే అలా వేసుకోవాలంటే తల్లులకు తండ్రులకు కూడా గారాబం అనేటువంటిది ఒక అడ్డం వస్తుంది. ఈ గారాబం వల్ల ఏమవుతుందంటే గారాబం గజ్జలు గడిచిందట, వీపులు దెబ్బలు గడిచిందట. మరి ఈ గారాబంతో ఏమవుతుందంటే పిల్లల్ని కొట్టాలంటే అమ్మో ఊరు వచ్చి పారిపోతాడేమో. జరిగేటువంటిది ఏమిటి అంటే ఆ అనర్థాలని మనం అనుభవించడమే తప్పితే మరొకటి లేని పరిస్థితిలో మనమంతా కూడా ఆ బాటలో పోవడం అనేటువంటి జరుగుతుంది. చెప్తే దురదృష్టవశాత్తు ఒక తండ్రి పోతే వీడు రాలేడు, అమెరికా నుంచి రాలేడు. ఇంతమంది ఉండి కూడా తండ్రి ఏమవుతున్నాడు అంటే అనాథస్యంగా వాడిని ఎవరో తీసుకెళ్ళి ఏదో తగలేసి పరిస్థితి ఏర్పడినటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో మిమ్మల్ని మేము చుట్టం అనేటువంటి జరిగింది. మీరు ఎన్ని చేసినప్పటికీ కూడా అనుభవించేటువంటి తర్వాత మీరే, మేము కాదు. మేము ఈ యొక్క శ్రేయస్గా మాట్లాడేది. అయితే కొంతమంది ఉన్నారు తల్లిదండ్రుల దగ్గర అతి వినయాన్ని ప్రదర్శిస్తారు. ఇంకేముంది మా అబ్బాయి చాలా కొండలో అద్భుతమైనటువంటి అద్భుతాలు చేస్తారని తల్లిదండ్రులు అనుకుంటారు. అయితే చివరికి ఏమవుతుంది అంటే ఊహప్రస్తుతం ఉపసన్యాసం ఈ 2 జరుగుతాయి. ఇటు తల్లిదండ్రులకి ఏమి చేయలేడు, వాడికి వాడు ఏం చేసుకోలేడు. చివరికి ఏమవుతుంది అంటే ఇంకొంతమంది ఉంటారు తండ్రి వాడి కోసం ఎక్కువ ఖర్చు పెట్టలేదు కాబట్టి వాడిని చదువుకోరని ఆయన అంటే ఇష్టం. అదేంటి ఎంత ఖర్చు పెట్టాను డబ్బులు అంటే నువ్వు పెట్టిన ఖర్చు ఎంతమంది ఎంత పెట్టేవంటి ఖర్చు ఎంత ఖర్చు అనేటువంటిది ఈనాటికి ఉన్నటువంటి 100 రూపాయలు ఆనాడు రూపాయికి సమానం. మరి ఆ రూపాయలు ఈ కోసం ఖర్చు పెట్టాలంటే ఆ తండ్రి ఎంత కష్టపడ్డాడు అనేటువంటిది తెలుసుకోవాలనేటువంటిది మనం ఆలోచించాలి. ఎప్పుడైనా అలా ఆలోచన మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు సార్. మీ అమూల్యమైన సందేశాన్ని మేము విన్నాం, చాలా తూచా తప్పకుండా పాటిస్తాం. చదువు నేర్పిన గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం, మా జ్ఞానదాతల చరణధూళికి వందనం. చదువు నేర్పిన గురులకిదే మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం, మా జ్ఞానదాతల చరణధూళికి వందనం.
చూసినట్టు ఆ అవకాశాలను ఎన్నో విధాలుగా ఉపయోగించి ఇంతమందిని సేకరించినటువంటి మా ప్రియతమ విద్యార్థులకు పరంపరాభివృద్ధిగా ఆశీర్వచనాలు అందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే చాలా వ్యయప్రయాసాలు ఉంటాయి. వాళ్ళు ఈ రకమైనటువంటి తమ జ్ఞాపకాలని, చిన్ననాటి జ్ఞాపకాలని జ్ఞప్తికి తెచ్చుకోవటం కోసం ఇంత శ్రమ పడ్డారు. వీళ్ళు కృతకృత్యులు అయినట్టే భావిస్తున్నాను. అయితే మీకు చెప్పవలసింది ఏం లేదు. ఏమిటంటే చేతికి 5 వేళ్ళు ఉన్నాయి. ఇది రావు, ఇది సన్నగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది, కొంచెం పొట్టిగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. అలాగే మీరందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని మా ఉపాధ్యాయ లోకం యొక్క తపన. అనుకున్నంత హై స్కూల్ ఏలేశ్వరం వేశారు. 93లో స్కూల్ అసిస్టెంట్ అయ్యాను. 93 అంటే మాకు ఇక్కడ లాంగ్ స్టాండింగ్ 8 years అని ఉంటుంది. అక్కడ 8 years చేశాక మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి వచ్చాను. అంటే 2001 నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు శ్రీధర్ శాస్త్రి గారు అంటే కాలేజీ హై స్కూల్ కలిపి ఉండేది. 98లో బైఫర్కేట్ చేశారు. 19 లాస్ట్ ఇయర్ 19 జూలై వరకు 2 years చేశాక హెడ్ మాస్టర్ ప్రమోషన్ వచ్చింది. ప్రస్తుతం హెడ్ మాస్టర్గా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కొవ్వూరు దగ్గర పోలవరం వెళ్ళే రోడ్డు వేగేశ్వరపురం అని ఉంది. ఇప్పుడు ఇప్పుడే అంటారు మా మేడం అదే శ్రీరామచంద్రమూర్తి గారు వాళ్ళ మీరు చదవడం గ్రేట్. కాబట్టి మీరు నా బెస్ట్ స్టూడెంట్స్గా ఈ ఎంటైర్ స్టడీస్ అంతా కూడా ఇప్పటికి కూడా చెప్పుకుంటూ ఉంటాను. సో ఎందుకంటే కిల్లంపూడి, ఫస్ట్ కిల్లంపూడి, తర్వాత కోరుకొండ, నెక్స్ట్ ఏలేశ్వరం, మళ్ళీ థర్డ్ టైం ఇక్కడికి వచ్చేవాడికి మారిపోయింది. స్టూడెంట్స్ యొక్క ట్రెండ్ మారిపోయింది, ఎడ్యుకేషన్ సిస్టమ్ పాలసీ మారిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మూలం మరి పట్టుదలగా నాకు ఇచ్చారు 10th క్లాస్ మ్యాథ్స్. అప్పుడు బి సెక్షన్కి వెళ్ళేవాడిని, నేను 10th B మ్యాథ్స్ చెప్పేవాడిని. 3 years కూడా 10th B మ్యాథ్స్. ఆ 3 years కూడా 44% వచ్చింది స్కూల్ పర్సంటేజ్. 17 నుంచి 44. దట్టు మ్యాథ్స్లో నో ఫెయిల్యూర్స్. మీరు 40 మంది ఉండేవారు అనుకుంటాను స్టూడెంట్స్, 42 మంది ఉండేవారు. కాబట్టి మేము ఎప్పుడూ చెప్పుకునేది, ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటాం, స్టూడెంట్స్ అంటే కిల్లంపూడి, ఏలేశ్వరం, కోరుకొండ ఈ 3 స్కూల్స్ వాళ్ళు చాలా ఒబీడియంట్గా ఉండేవారు. ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా మీరు అదే వెళ్ళి అక్కడే రిటైర్ అయ్యారు. ఇది నా ప్రస్తావన. మా ఇద్దరు పిల్లలు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు స్థిరపడ్డారు. నేను రాజమండ్రిలో ఏదో ఫ్లాట్ ఒకటి తీసుకుని ఆ ఫ్లాట్లో ఉంటున్నాను. ఈ మధ్యనే ఒక సొంత ఊళ్ళో ఆత్రేయపురం మండలం వాడపల్లి చదువుకునే